అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో వినాయక చవితి మండపాలు పెడుతుంటారు, వారికి సంబంధించి ఈ వీడియోలో, అలాగే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ శాఖ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి, మనం వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవడానికి. సో అయితే ఆ మండపానికి సంబంధించి మనం ఎలాంటి రుజుము చెల్లించకుండా వినాయక చవితి ఉత్సవ మండపం ఏర్పాటు చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, పోలీస్ శాఖ వారు వినాయక చవితి మండపం కోసం మనం గత సంవత్సరం కానీ ఇంతకు ముందు కానీ పోలీస్ స్టేషన్లను సంప్రదించేవాళ్ళం. పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి మనం ఇలా వినాయక చవితి ఉత్సవానికి ఏర్పాటు చేసుకోవడానికి, మండపం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ కోసం వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునేవాళ్ళం. సో అయితే ఇప్పుడు అలా కాకోకుండా మనమే మన సొంతంగా మన మొబైల్లోనే చేసుకోవడానికి సదుపాయాన్ని కల్పించారు పోలీస్ శాఖ వారు. సో అది ఎలా అంటే, ganeshutshav.net అనే వెబ్సైట్ని ఇచ్చారు. ఆ వెబ్సైట్ను మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, నెట్లో సెర్చ్ చేస్తే మనకు ఒక వెబ్సైట్లో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనం ఈ కార్యక్రమాలు ఏమేమి చేస్తాము, ఏ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది పోలీస్ శాఖ వారు. అంటే వినాయక చవితి ఏ రోజు కార్యక్రమం ఉత్సవం స్టార్ట్ అవుతుందో, అలాగే నిమజ్జనం ఏ రోజు చేస్తారో అనే దానిపై, అలాగే వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు ఏ వాహనంలో తీసుకెళ్తారో ఆ వాహనం డీటెయిల్స్, అలాగే వినాయక చవితి కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, కమిటీ మెంబర్ల ఫోన్ నంబర్లను ఆ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తర్వాత మీరు అవన్నీ నమోదు చేసిన తర్వాత మనకు సర్టిఫికెట్ లాంటిది డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు పర్మిషన్ వచ్చినట్టే. అప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మండపం ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఎలాంటి రుజుము చెల్లించకుండా ఇలా మనం వినాయక చవితి ఉత్సవ మండపం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఈ సంవత్సరం పోలీస్ శాఖ వారు మనకు ఒక సులభమైనటువంటి సదుపాయాన్ని కల్పించారు పోలీస్ శాఖ వారు. సో ఈ వెబ్సైట్ను నేను లింకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఆ లింకు ద్వారా మీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ వినాయక చవితి మండపంకి సంబంధించి. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.